నమస్తే, నా పేరు గుర్రామాంజనేయులు, ఒక వాస్తు సలహాదారుని. ఈరోజు గార్లదిన్న మండలం గుడ్డాలపల్లి అంటే నియర్ వచ్చేసి హైవే, ఇది హైవే. ఈ హైవేకి అంటే తూర్పు భాగంలో అమ్మవారు టెంపుల్ వెలిసింది. అతి పురాతనమైన టెంపుల్. గతంలో హైవే NS7 ఉన్నప్పుడు కూడా ఈ టెంపుల్, అమ్మవారి టెంపుల్ ఉంది. వీరనాగమ్మ గుడి. ఈ వీరనాగమ్మ గుడి అద్భుతంగా అంటే ప్రతిఫలాలు ఇచ్చేది. ఈ దావండి అంటే ఈ రోడ్డు మీద హైవే నుంచి పోయి నమస్కారం చేసుకుంటే పనులు జరుగుతాయి. ఎందుకంటే ఈ ప్రాంతంలో వీరనాగమ్మ గుడి ఎక్కడగా లేదు. ఇక్కడ ఆమె వచ్చేసింది. హైవే పోయినప్పుడు ఈ గుడి రిమూవ్ చేసేసి కొత్తగా గుడి కట్టినారు. తర్వాత కూడా ఆమె ప్రతిఫలాలు ఏదైనా ముక్కునే కోరికలు చేయించడం అనేది జరుగుతుంది. ఇక్కడ అమ్మవారు పాదాలు పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ద్వారం పెట్టినారు. ఈ ద్వారానికి రన్నింగ్ చేస్తే అమ్మవారి టెంపుల్ హాల్ ఇది. అంటే అంతలో ఏమంటే భజనా మందిరము. ఈ భజనా మందిరం గర్భాలయము. ఈ గర్భాలయానికి అమ్మవారు వచ్చేసి ప్రతిష్ఠ చేశారు. అమ్మవారు వచ్చేసి పురాతనమైన అమ్మవారి చేసుకుంటున్నామని అమ్మవారు పెంచారు. తర్వాత వచ్చేసి ఇంకొక విగ్రహం తీసుకొచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు. ఈ ప్రతిష్ట విధానంలో ఒక అద్భుతం అనేది ఉందండి. అంటే బ్రాహ్మణుల ద్వారా ప్రతిష్ఠ చేసి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉండే ఎనర్జీ అనేది పాజిటివ్ ఎనర్జీగా ఉంది. ఈ పాజిటివ్ ఎనర్జీ ఎట్లా అంటే అంటే సెల్లులో కాంపాస్ ఉంటుందండి. ఆ కాంపాస్ పెట్టి ఈ టెంపుల్ కింద పెడితే 90 degrees ఉన్న టెంపుల్ ఇది ఒక్కటే. అంటే మా దారిలో అంటే మా వాస్తు విజిట్లో జరుగుతున్న కొన్ని పరిశోధనల్లో, టెంపుల్స్ వాస్తు పరిశోధనల్లో 90 degrees ఉన్న స్థలాలు కొన్ని దేవాలయాలు మాత్రమే ఉంటాయి. అంటే ఇది 90 degrees కరెక్ట్గా ఒక ఇంజనీర్ తీసుకొచ్చి ఇంజనీర్ ప్లాన్ ప్రకారము 90 degrees అంటే భూమి భ్రమణాల ప్రకారము దిక్సూచి కేసి అంటే 90 degrees కేసి టెంపుల్ కట్టినది. ఈ టెంపుల్ ఆవరణం అంతా ఒక ఎనర్జీ ఉంటుందండి. ఎందుకంటే 90 degrees ఉన్న టెంపుల్ ఎనర్జీగా ఉంటుందండి. ఇందుకే సూర్యకిరణాలు ప్రయాణం చేయడము, భూమధ్య రేఖ కర్కరేఖ అనుకూలంగా ఉండడము, అంటే ఒక వేవ్స్ అంటే భూమిలో ఉండే పవర్ అనేది ఆ దేవుడు ఆ స్టాచ్యూకి వచ్చి ఆ స్టాచ్యూని మనం ముక్కితే అంటే అమ్మవారిని ముక్కడం వల్ల ఎనర్జీ ఉంటుందని లక్ష్మీ వాస్తు సలహా. అంటే 90 degrees ఉన్న టెంపుల్ ఎనర్జీ ఉంటుందండి. ఎలా అంటే ఇల్లు కానీ టెంపుల్ కానీ ఏదైనా 90 degrees ఉన్నప్పుడే ఎనర్జీ ఉంటుందని లక్ష్మీ వాస్తు సలహా. ఇక్కడ వచ్చేసి ఈ పరిధిలో అన్న వచ్చేసి రెడ్డి పేరు రెడ్డి గారు నాగేందర్ రెడ్డి గుడ్డాలపల్లి. ఈ టెంపుల్కి అంటే ఆ టెంపుల్ హైవే పోయినప్పుడు కూడా అన్నవారు వచ్చేసి సాయం చేసి స్థలాన్ని ఇచ్చి మంచి అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి పెయింటింగ్ కూడా జరుగుతుంది. ఇది రీపెయింటింగ్, గతంలో ఏం పెయింటింగ్ జరిగితే బాగలేదని పెయింటింగ్ కొట్టిస్తున్నారు. ఇది వచ్చేసి ఇక్కడ ఉండే హైవేకి పోయే ప్రజలకి విన్నపం అంటే ఇక్కడ నమస్కారం చేసుకుని అమ్మవారు నమస్కారం చేసుకుంటే వాళ్ళ పనులు జరుగుతాయని లక్ష్మీ వాస్తు. ఎందుకు గతంలో కూడా మన లక్ష్మీ వాస్తు కూడా ఇక్కడ నమస్కారం చేసుకుంది, మంచి పనులు జరుగుతాయని. మీ గుర్రమాన్యులు. నా నెంబర్ 9966181170. మీకు తోచినంత అంటే డబ్బుల విషయంలో కాదు, ఆమెకు పూడారం వేసి ఓ టెంకాయ కొట్టుకొని పోతే మీరు బాగుంటారని చిన్న విషయం అంటే సలహా ఇది, లక్ష్మీవాస సలహా. ఎందుకంటే వీరనాగమ్మ గుడి అరుదుగా కనిపిస్తాయండి. ఎక్కడ కానీ వీరనాగమ్మ గుడి ఎక్కడగా కనిపించవు, అరుదుగా ఉంటాయి. అక్కడక్కడ కనిపిస్తాయి. అనంతపూట ఏరియాలో ఒకటి పంగల్లోడ్లో అమ్మవారు ఉంది, ఇక్కడ ఈ ప్రాంతంలో కనిపిస్తుంది మనకి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో చూసి మీ బంధువులకి మీ మిత్రులకు షేర్ చేసి వీరనాగమ్మ గుడిని నమస్కారం చేసుకోవాలని లక్ష్మీవాస సలహా. థ్యాంక్ యూ.